దేవుని మాటకు లోబడాలి. ఆజ్ఞకు లోబడతావా నీకు దీవెన, ఆజ్ఞ లోబడతావా నీకు క్షేమం. మంచి చేపలుగా ఉండాలి, మంచి చేపగా బతకాలి. దేవుని మాట చొప్పున లోబడేవారే మంచి చేపగా ఉందురుగాక. మంచి చేపలన్నీ ఎక్కడికి వెళ్తాయంట? దేవుని రాజ్యంలోకి వెళ్తాయి. గంపలోకి వెళ్ళాలి, మనం దేవుని రాజ్యంలోకి చేరాలి. ఇంతకాలం మందిరానికి వచ్చి ఇంకా దేవుని మాట లోబడుకుని ఎంతకాలం వెళ్తావు? వాక్యం నీతో మాట్లాడినప్పుడు ఎందుకు మార్చుకో? దేవుడు గద్దించినప్పుడు ఎందుకు లోబడో? ఈరోజు ఒక మాట వినండి, మంచి చేపగా మారదాం. ఇంతకాలం ఒకవేళ ధిక్కరించామో, పోయిన సంవత్సరం అయిపోయిందిలే, సంవత్సరమైనా ప్రభా నీ మాట లోబడతానయ్యా, నువ్వు వద్దన్న పని చేయనయ్యా, నువ్వు చూడొద్దని చూడనయ్యా, చేయొద్దని చేయనైనా తీర్మానం చేసుకో. సోదాలకు దూరంగా ఉండు, త్రాగుడు దూరంగా ఉండు, అబద్ధాలకు దూరంగా ఉండు, జారత్వానికి దూరంగా ఉండు, అక్రమాలకు దూరంగా ఉండు, మోసానికి దూరంగా ఉండు. దేవుని మాటకు లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడు నువ్వు మంచి చేపగా మార్చబడుదువుగాక, ఆజ్ఞకు లోబడుదుముగాక.